రుద్రాక్ష అసలు ఎవరు ధరించవచ్చు? అమ్మాయిలు రుద్రాక్ష ధరించవచ్చా? ఇది ఓన్లీ సాధువులే ధరించాలా? సాధారణ మనుషులు కూడా ధరించచ్చా? మనలో చాలా మందికి ఉన్న సందేహం ఇదే. రుద్రాక్షకు ఏ భేద భావాలంటూ ఉండవు. అసలు దాని యొక్క ప్రాముఖ్యత ఏంటో చెప్తా చూడండి. రుద్రాక్ష అనేది కేవలం సాధువులకే కాదు, స్త్రీలు, పురుషులు, పిల్లలు కూడా ధరించవచ్చు. పురాణాల ప్రకారం ఇది శివుడి కన్నీటి బిందువు నుండి పుట్టిన పవిత్రమైన దైవ ఫలం. సింపుల్ గా చెప్పాలంటే రుద్రాక్ష అనేది భక్తి, దానికున్న శక్తి, ఇవి రెండు కలిపి మనకిచ్చే రక్షణనే రుద్రాక్ష. అయితే ఇలాంటి రుద్రాక్షను ఎవరు ఎలాంటి సమయంలో ధరించాలి? ఎప్పుడు టెన్షన్, స్ట్రెస్ తో ఉండేవారు, నిద్ర సరిగ్గా పట్టని వారు, భయం, ఆందోళన ఎక్కువగా ఉన్నవారు, ఆధ్యాత్మికంగా ఎదగాలనుకునేవారు, ఇలాంటి వారికి ఈ రుద్రాక్ష బలమైన సహాయాన్నిస్తుంది. స్త్రీలు రుద్రాక్ష ధరించవచ్చా? ఖచ్చితంగా ధరించవచ్చు. పీరియడ్ సమయంలో ధరించవచ్చా లేదా అని చాలా మంది సందేహపడుతుంటారు. కానీ రుద్రాక్షకి అటువంటి అపవిత్రం అంటూ ఏదీ లేదు. ఆ పీరియడ్ జరిగే సమయంలో ఆ కొద్ది రోజులు జపం చేయకుండా ఉంటే చాలు. ఇంకో సందేహం, పిల్లలు ధరించవచ్చా లేదా? ధరిస్తే ఎలాంటి లాభాలు ఉంటాయి? రుద్రాక్ష పిల్లలు కూడా ధరించవచ్చు. ఇది పిల్లలకు భయం తగ్గించడంలో, ఏకాగ్రత పెంచడంలో, నెగిటివ్ ఎనర్జీ నుండి రక్షణలో చాలా సహాయపడుతుంది. రుద్రాక్ష ఎలా ధరించాలి? మెడలో లేదా చేతికి ధరించవచ్చు. సోమవారం రోజు లేదా మంచి రోజు చూసుకొని మొదలు పెట్టవచ్చు. రుద్రాక్ష ధరించే ముందు ఓం నమః శివాయ జపం చేయడం చాలా మంచిది. ముఖ్యంగా నియమాల కంటే మనలో ఉన్న భక్తి ముఖ్యం. నువ్వు భక్తితో చేసిన సాధన అది ఏ రోజుకైనా ఖచ్చితంగా తీరుతుంది. ప్రతి శివ భక్తుడు రుద్రాక్ష ధరించడం చాలా ఉత్తమం. మీరు కూడా అలాంటి పవిత్రమైన రుద్రాక్ష కోసం చూస్తున్నారా? అయితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. నేను మీకు లింక్ పంపిస్తాను. బీ పాజిటివ్, బీ హెల్తీ. ఓం నమః శివాయ.